ఆ రైల్వే రూట్లో ట్రైన్లో తరచూ చోరీలు జరుగుతాయి. యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేక పక్కా ప్రణాళికతో దోపిడీలు జరుగుతున్నాయా? దీనిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. చోరీ గ్యాంగ్ ఆ ప్రాంతంలోని దోపిడీకి తెగబడడానికి ప్రత్యేక కారణాలేంటి? రైల్వే, లోకల్ పోలీసులు ఇక్కడ చోరీ జరగకుండా చూడటంలో ఎందుకు విఫలమవుతున్నారు? వరుసగా చోరీలు జరుగుతూ ఉంటే రైల్వేపై ప్రయాణికులకు నమ్మకం పోదా? ప్రయాణికుల భద్రతా వైఫల్యానికి కారణాలేంటి? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన రూట్ హైదరాబాద్ టు చెన్నై వయా నడికుడి. అత్యంత రద్దీ అయిన రూట్ ఇది. ప్రతిరోజు వందలాది ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు ఈ రూట్లో పయనిస్తూ ప్రయాణికులను, సరుకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఇంత రద్దీ రైల్వే లైన్ అయినా ఇంకా సింగిల్ ట్రాక్ కావడంతో మరింత లోడ్ పడుతుంది. డబుల్ ట్రాక్ చేస్తామని చెబుతున్నా ఇంతవరకు కార్యాచరణకు నోచుకోలేదు. బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు సింగిల్ ట్రాక్ ఉండటంతో 2 రైళ్లు క్రాస్ కావాలంటే ఒక రైలును నిలిపివేసి మరో రైలును పంపుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో రైళ్లలో దొంగతనాలు చేసే గ్యాంగ్ దృష్టి ఈ ప్రాంతంపై పడింది. నల్గొండ నుంచి పిడుగురాళ్ల వరకు ఉన్న ట్రాక్పై ట్రైన్ వెళ్తున్న సమయంలోనే దొంగతనాలు జరుగుతున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటి? హైదరాబాద్ నుంచి బయలుదేరే ట్రైన్లు నల్గొండ, మిర్యాలగూడ దాటి ఏపీలో ప్రవేశించాలి అంటే ఈ 2 రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై నిర్మించిన పొందుగుల బ్రిడ్జ్ను దాటాలి. సమయం అర్ధరాత్రి 2:30 గంటలైంది. చెన్నై నుండి హైదరాబాద్ వెళుతున్న రైలు తుమ్మల చెరువు సిగ్నల్ వద్ద ఆగింది. రైలు తిరిగి బయలుదేరగానే చైన్ లాగడంతో ఆగిపోయింది. వెంటనే మళ్లీ బయలుదేరగానే చైన్ లాగారు. దీంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది రైల్వే కోచ్ల తలుపులు మూసివేసే ప్రయత్నం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో 4-5 దొంగలు S4, S8, S10, S12 కోచ్ల్లో విండో పక్కన సీట్లతో ఉన్న వారి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కుని వెళ్లారు. అయితే చైన్ పదే లాగడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే బండిని అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో రైల్వేలో జరుగుతున్నటువంటి దోపిడీలపై ప్రయాణికులుగా చాలా ఆందోళన చెందుతున్నాము. మరి ఈ మధ్యనే గత వారం రోజుల క్రితం నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో గురజాల టు దాచేపల్లి మధ్యలో చైన్ లాగి రాళ్లు రువి ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం మరొక ముందే మరి తుమ్మల చెరువులో నిన్న పల్నాడు ఎక్స్ప్రెస్కి క్రాసింగ్ ఆగిన సందర్భంలో ప్రయాణికుల దగ్గర నుంచి దోపిడీ చేసి చైన్లు అవి లాక్కొని వెళ్ళటం జరిగింది. మరి దీనిపై రైల్వే పోలీసు వారు నైట్ టైం ఎక్కడైతే క్రాసింగ్ ఆగుతాయో ఆ స్టేషన్లో ముందుగానే ఆ టైమింగ్స్లో ట్రాక్పై భద్రత ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకొని ప్రయాణికులకి రక్షణ కల్పించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరిగితే ఒంటరిగా ప్రయాణం చేయాలన్న మహిళలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతారు. సరిగ్గా ఈ ఘటన జరిగిన సమయానికి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న డెల్టా ఎక్స్ప్రెస్లోని S9 కోచ్లో కూడా దొంగలు బంగారు ఆభరణాలు తెంపుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒకే సమయంలో 2 ఘటనలు జరగడంతో కలకలం రేపింది. దీంతో గుంటూరు డివిజన్ నుండి పోలీస్ బలగాలు వెళ్లి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 2 ఘటనలు జరిగి 24 గంటలు కాకముందే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ను నిలిపి ప్రయాణికుల వద్ద నుండి బంగారు ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేశారు. రాత్రి 1:30 సమయంలో నడికుడి వద్ద ట్రైన్ చైన్ లాగి నిలిపివేశారు. అయితే అప్పటికే ట్రైన్ కోచ్లోని డోర్స్ క్లోజ్ చేయడంతో పాటు పోలీసులు అప్రమత్తంగా ఉండి విండోలను క్లోజ్ చేయించారు. దీంతో ట్రైన్ ఆగిన దగ్గరకు వచ్చిన దొంగలు ప్రయాణికులను దోచుకునే అవకాశం లేకపోవడంతో వెంటనే రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ను అక్కడి నుండి ముందుకు పోనిచ్చారు. దీంతో దొంగల దాడి విఫలమైంది. నేను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ వారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ గత 2 రోజుల్లో మనకి రైల్వేకి సంబంధించి చెన్నై ఎక్స్ప్రెస్లో దోపిడీ జరగడం జరిగింది. అలాగే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పై కూడా రాళ్లు వేయటం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా 7 సంవత్సరాల క్రితం ఈ విధంగా జరుగుతుంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు బాగా దీన్ని అదుపు చేయడం జరిగింది. కానీ ఈ మధ్య దొంగలు ఎక్కడి నుంచి మరి వచ్చారో ఏంటో కానీ పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో 2 సంఘటనలు జరిగినాయి. ప్రయాణికులు రైల్లో వెళ్లాలంటేనే భయభ్రాంతికి గురవుతున్నారు. అలాగే అక్కడి నుంచి రైల్వే స్టేషన్లో దిగి ఇళ్ళకి పోవాలన్నా కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల వ్యవధిలో రీసెంట్గా చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగలు
బోగీల్లోకి చొరబడి అక్కడ ఉన్న మహిళల మెడల్లోంచి బంగారు చైన్లు లాక్కొని వెళ్ళటం జరిగింది. పక్కన ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై వాళ్ళని కేకలు వేయడంతో వాళ్ళంతా పారిపోవడం జరిగింది. అలాగే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో అది అండర్ బ్రిడ్జ్ కాడ ఆగి ఉన్నప్పుడు దొంగలు సుమారుగా 8 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇలా 24 గంటల వ్యవధిలో 3 రైళ్లలో దొంగతనం జరగడంతో రైల్వే అధికారులు కంగు తిన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. నల్గొండ నుండి పిడుగురాళ్ల వరకు స్టేషన్లు దూరంగా ఉండటం, రాత్రి సమయాలలో క్రాసింగ్ కోసం ట్రైన్ ఆగినప్పుడు దొంగతనం చేసిన తర్వాత తప్పించుకునేందుకు సులువుగా ఉండటం కారణమా? ట్రైన్ ట్రాక్ హైట్ గా ఉండటం, ట్రైన్ నుంచి కిందకు దిగితే పట్టుబడే ప్రసక్తి ఉండదన్న ధీమాన? వీటిల్లో ఏది కారణమో పోలీసులే తేల్చాలంటున్నారు విశ్లేషకులు. గతంలో ప్రతి రైలు బోగీకి ఒక సిఆర్పీఎఫ్ గార్డు ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో రెచ్చిపోతున్నారు దోపిడీ దొంగలు. ఇప్పటికైనా రైళ్లలో పోలీస్ సిబ్బందిని నియమించాలని ప్రయాణికులు కోరుతున్నారు.